ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు ఏమన్నావే, ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి డబ్బులు ఏమంటున్నావే, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, గుంటలు పుడుస్తానంటున్నావే, దీనికేమి డబ్బులు లేవు. కానీ ఎన్టీ రామారావు గారు దివ్యమంగళ విగ్రహాన్ని పెట్టడానికి నీకు డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి. అది నీకు అర్హత ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టేటటువంటి అర్హత లేని మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన పెడితే ఎలా ఉండాలి తెలుసా? ఎన్టీ రామారావు విగ్రహం ఇలా ఉండి కొద్దిగా వంచి వెనక కత్తి కూడా పెట్టాలి, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టాలనుకుంటున్నటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎన్ని అడుగులు ఎన్ని అడుగులు మరి అన్ని అడుగుల్లో మధ్యలో కొద్దిగా అట్ట వంచి వెనక పెద్ద కత్తి పీడి పెట్టాల, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడుకి అసలు అర్హత ఉందండి? వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఎన్టీ రామారావు అధికారంలోకి దించేసి చెప్పులేసి అలాంటి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టే అర్హత ఉందా? అది కూడా ప్రభుత్వ సొమ్ముతో పెడతారంట. మరి మా సంగతి దేవుడు ఎరుగు. జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. జనసేన వాళ్ళే అసలు నువ్వు నీ డబ్బుతో పెట్టుకో, నీ దగ్గర డబ్బులు లేవా, లేదా బాలకృష్ణ దగ్గర డబ్బులు లేవా, ఎన్టీ రామారావు కుటుంబానికి డబ్బులు లేవా, వాళ్ళతో పెట్టుకోమంటున్నారు. ఇది ఉన్న పరిస్థితి. సరే, టైం విల్ డిసైడ్. భారతరత్న ఇవ్వాలన్నాడు, అది మాత్రం మాట్లాడు, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు. విగ్రహం అంటాడు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వంతో పెట్టాలంటాడు. రకరకాల నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రామారావుని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదే ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఊపులో ఉన్నారు, 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఊపు వచ్చి గెలిచారు. రాబోయే కాలంలో చూద్దాం. ఇప్పటికే పశ్చాత్తాపడుతున్నారు, ఎందుకు ఓడించుకున్నావు రా జగన్మోహన్ రెడ్డిని అని.